దశల వారీగా రాష్ట్రంలో 20,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు హిందూజా గ్రూప్ ముందుకొచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకున్న అవకాశాలు వివరిస్తున్నారు. హిందూజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందూజా, యూరప్లోని హిందూజా గ్రూప్ చైర్మన్ ప్రకాష్ హిందూజా, హిందూజా రెన్యూవబుల్స్ ఫౌండర్ సోమ్ హిందూజాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాల్ని ముఖ్యమంత్రి వారికి వివరించారు. హిందూజా గ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దశల వారీగా రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని హిందూజా గ్రూప్ నిర్ణయించుకుంది. విశాఖలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1600 మెగావాట్లు ఉత్పత్తి పెంచేందుకు ఒప్పందం చేసుకుంది. రాయలసీమలో సౌర పవన విద్యుదుత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపై ఒప్పందం చేసుకుందని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటు అంశంపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీలో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ ఎకోసిస్టమ్ను అభివృద్ది చేసేలా హిందూజా గ్రూప్ సహకరించనుంది. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిర్జ్లాండ్తో సీఎం భేటీ అయ్యారు. లండన్లో అతిపెద్ద విద్యుత్ సరఫరాదారు సంస్థగా ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఉంది. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోపస్ ఎనర్జీని చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతి, విశాఖలో నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా నియంత్రణ రంగంలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని వివరించారు. క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్, డేటా అనాలిటిక్స్ రంగాల్లో ఏపీలో పనిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. 160 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసేలా ఏపీ లక్ష్యం పెట్టుకుందని తెలిపారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వ పాలసీలు, ఈ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించి రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.